పైకి పోతున్నాడు ఆయన. ఇది పైన అంటున్నాడు. మేడంకి పెయింటింగ్ అంటే ఇష్టం, అంటే పెయింటింగ్ వేయడము భలే వేస్తుంది. నేనైతే ఆ రూమ్ చూపించలేను, కానీ ప్రస్తుతానికి ఇక్కడ గోడ మీద ఉండే పెయింట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి స్విమ్మింగ్ పూల్ ఎట్టున్నదో. వాళ్ళ మేడము నిన్నైతే వచ్చింది. నిన్న వస్తానే తౌఫిక్ బైక్ అయితే డ్యూటీ పడింది. బుక్కులు, పెన్నులు, జిరాక్స్ సెంటర్ మొత్తం అంటూ ఉంటుంది. ఆ నుంచి కొనామొదలు బిల్డింగ్ ఇది. ఆ నుంచి మొత్తం ఈ సెంటర్ కూడా దానికి సంబంధించిందే. మొత్తం బుక్కులు అన్నీ ఉన్నాయి. బుక్కులు, పెన్నులు పైకి కూడా ఉన్నాయి. ఏమీ లేము కడుపుతూ ఉన్నారట. మేడము సేమ్ టు సేమే కావాలనింది. సో అది వచ్చి బీఫ్ అంట. తౌఫిక్ బైక్ అయితే ఇచ్చేసిన. నిన్న ఏదో తౌఫిక్ బైక్కి ఒకటి కామెంట్ వచ్చిందంట. పాపం నిన్న నుంచి నన్ను అడుగుతున్నాడు. సో ఇదే కామెంటు. ఇది మాలిక్ రోడ్డు. స్టార్ బుక్స్ ఇవన్నీ ఏదో ఉన్నాయి. ఎర్రగడ్డ కులిపోయింది అనుకున్నా, కానీ బాగానే ఉన్నది. ఎంతలో ఉండదు చూస్తాం ఇది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. అప్పుడే ఫోను. హలో, గుడ్ మార్నింగ్. ఓకే మేడం పిలుస్తుంది రమ్మని. మేడం అయితే ఈ బుక్ చేయించుకోరమ్మంది. సేమ్ దీనిలాగా, అంటే ఈ పేపర్లు ఈ పైన రెడీ. ఇది పేపర్, ఇది బుక్. ఈ బుక్ లాగా కావాలంట. 50 రియాలు అయితే ఇచ్చింది. ఎత్తుకొని పోయి చేయించుకున్నా. నువ్వు అక్కడే నిలబడుకొని చేయించుకోరానింది. ముందు పోయి ఈ చేయించుకురావాలా, ఎందుకంటే మేడం ఎడగన పోతుందేమో, రెడీ అయింది. అది నేను పొద్దున్నే తినేదానికి సద్దన్నం అయితే పెట్టుకున్నా. అంటే నిన్న అన్నం మిగిలింది కదా, అది నిన్న చేసుకునే పెరుగు చట్నీ ఊరగాయ వేసుకున్నా తిందామని చెప్పి. ఫస్ట్ దీన్ని పోయి చేయించుకొని వచ్చేద్దాము. మళ్ళీ మేడం బయటికి పోయిందంటే నా పాటు నేను తినచ్చు. తౌఫిక్ బైక్ కూడా పొద్దున్నే డ్యూటీ పడింది. పొద్దున్నే 2 నెలల తర్వాత పొద్దున్నే లేచినాడు 9:30కి. రెడీ అయ్యి స్నానం చేసి పోతున్నాడు. అడుగో బండి స్టార్ట్ చేసినాడు. వాళ్ళ మేడము నిన్నైతే వచ్చింది. నిన్న వస్తానే తౌఫిక్ బైక్ అయితే డ్యూటీ పడింది. పొద్దున్నే పోతున్నాం ఇద్దరం కలిసి. ఇద్దరికి ఒకేసారి డ్యూటీ పడింది. సింగిల్ డ్యూటీనే. బ్యాంక్ దగ్గరికి ఏమో పోతున్నానంట. బ్యాంక్ దగ్గరికి పోతున్నా వెంకీ బ్రో అని. నేనైతే బుక్కులు చేయించుకోవడానికి పోతున్నా బ్రో అన్న. ఇద్దరికి ఒకటేసారి పడింది బట్ డ్యూటీ. 2 నెలలు ఫుల్ ఎంజాయ్ చేసినాడు. రాత్రి నాకు చుట్టి అయిపోయింది బ్రో అంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బుక్ స్టోరు. బుక్కులు, పెన్నులు, జిరాక్స్ సెంటర్ మొత్తం అంటూ ఉంటుంది. ఆ నుంచి కొనామొదలు బిల్డింగ్ ఇది. ఆ నుంచి మొత్తం ఈ సెంటర్ కూడా దానికి సంబంధించిందే. ఇదంతా కూడా ఆ బిల్డింగే. చలో ఇది పోయి చేయించుకొని వచ్చేద్దాం. పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి ఈ బుక్కులు తయారు చేసేది లోపల. అంటే అది కనపడంలా, ఇట్లా లోపల పోయి ఇటు రావాలా. ఈడ ఉంటుంది అది. ఈ సెటర్ మూవ్ చేస్తున్నారు. మొత్తం బుక్కులు అన్నీ ఉన్నాయి. బుక్కులు, పెన్నులు పైకి కూడా ఉన్నాయి. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉన్నది. చిన్నపిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన ఇట్లాంటిదే కావాలని తయారు చేస్తున్నారు. వీడు చూడండి బుడ్డోడు, మగపిల్లోడు, ఆడపిల్ల కూడా ఉన్నది. ఆడపిల్ల బొచ్చు బలు ఉన్నది. ఇది ఒకరో పెద్ద పిల్ల, ఇది ఒకరో చిన్నపిల్ల. ఇంకా దానికన్నా చిన్నపిల్ల, ఇది బొక్క పిల్ల. బలు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడిపోయింది. ఏమీ లేము కడుపుతూ ఉన్నారట. తలకు గుడ్డ కట్టినారు. వీళ్ళు డిస్కో బేబీలేమో. 5 నిమిషాలు తయారు చేసి ఇచ్చేసినారు. దీనిపైన 6 రియాలు వేసినారు. నాకు తెలిసి 6 రియాలు అనుకుంటా. సేమ్ దీనిలాగా తయారు చేసినారు, కానీ ఇది మందం ఉన్నది, ఇది వేరేది. ఇది వేరేది, కానీ ఏమంటుందో మేడం. మేడము సేమ్ టు సేమే కావాలనింది. సరే చూద్దాం. నేను చెప్పిన సేమ్ టు సేమే కావాలని. ఆయనేమో అది వేసినాడు. వాళ్ళ దగ్గర లేదేమో అది. స్ప్రింగ్ అన్నీ స్ప్రింగులే, కానీ వాళ్ళకి నచ్చిందే కావాలి కదా వాళ్ళకి. చూద్దాం మేడం ఏమంటుందో. బుక్కులు అయితే ఇచ్చేసిన. అబ్బాయి మేడంకి ఇచ్చే, మేడం చూసి చెప్తుంది. ఓకే అంటే రిటర్న్ రావు, లేదంటే రిటర్న్ వస్తాయి. ఇంకా పోయి మనం సది కూడా కుక్కుతాం. నిజంగా ఇది పొద్దున పూట ఊరగాయ, పెరుగు కానీ నీళ్ళు కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది. ఈ ఊరగాయకి పెరుగుకి మంచి కాంబినేషను. తినేసి చూద్దాం మేడం ఎక్కడికి పోతుందేమో, లేదంటే మేడం ఎక్కడికి పోతుంది. పొద్దున్నే పోతుంది, సాయంత్రం వస్తుంది. ఏం వర్క్ చేస్తుందో నాకైతే తెలియదు. చాలామంది నన్ను అడుగుతారు మీ మేడం ఏం వర్క్ చేస్తుందని. నాకైతే ఇంకా
తెలీదు అది. మేడం అయితే ఫోన్ చేసింది, ఇంట్లో 2 ఏసీలు పనిచేయలేదంట రూమ్లో. ఏసీ రిపేర్ చేసాను వచ్చాడు, చూస్తా ఉండు, ఆయనతో పాటు నువ్వు కూడా లోపలికి వచ్చి చెక్ చేయనింది. వీళ్ళు పని సృష్టించుకుంటారో లేకపోతే ఎటేటో తెలియదు కానీ ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంటాయి. ఈడనే కాదు, చాలా వరకు ఇళ్ళల్లో ఈ విధంగా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. పని లేకుంటే ఏది ఉండదు. ఆయన కోసం అయితే ఆయన వస్తే ఆయనతో పాటు లోపలికి పోవాలా. 2 రూమ్లలో ఏసీ పని చేయలేదంట. నేనేమన్నా వాళ్ళు గెలుపుతా లేపేశాను వాటిల్ని. ఏసీ వాళ్ళు అయితే వచ్చారు, పైకి పోతున్నాడు ఆయన. ఇది పైన అంటున్నాడు. ఇది మేడంది పెయింటింగ్ రూమ్. బాబా హెలికాప్టర్ పోతాను. మేడంకి పెయింటింగ్ అంటే ఇష్టం, అంటే పెయింటింగ్ వేయడము భలే వేస్తుంది. నేనైతే ఆ రూమ్ చూపించలేను కానీ ప్రస్తుతానికి ఇక్కడ గోడ మీద ఉండే పెయింట్ చూపిస్తుంది చూడండి. చూసినారా ఎంత బాగా వేసింది మేడము. సో దానికోసం సపరేట్గా రూమ్ అనమాట, పైన ఏసీ గీసీ పైన భలే ఉన్నది లోపల, కానీ దాని లోపల పోయి చూపించలేను. పెయింటింగ్ మాత్రం భలే వేస్తుంది. వాళ్ళ కొడుకు పెయింటింగ్ కూడా మా మేడం వేసింది. నిజంగా భలే ఉన్నాయి పెయింటింగ్స్. ఒకవేళ మా మేడం కూడా ఒప్పుకొని వీడియో తీయనింది అనుకో మొత్తం చూపించచ్చు, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళకి నచ్చదు. పెయింటింగ్కి అయితే సపరేట్గా రూమ్. ఇక్కడి నుంచి చూడండి స్విమ్మింగ్ పూల్ ఎట్టున్నదో. ఇది మా మేడం వాళ్ళది, ఆ పక్క తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళది. భలే ఉంది కదా. ఈ నుంచి దూకినా మనకు అంతే, డైరెక్ట్ బాడీనే ఇంటికి. వాళ్ళైతే చెక్ చేసిపోయినారు, కంప్రెషర్ పోయిందంట. మేడం బండి వేసుకొని పోయింది. వాళ్ళు కంప్రెషర్ ఏదో రిపేర్ ఉంది, మేము మళ్ళీ వస్తామని చెప్పి పోయినారు. ఇప్పుడు టైం అయితే 12 అయింది. తోఫిక్ భాయ్ అయితే ఇప్పుడు వచ్చినాడు. తోఫిక్ భాయ్ ఆవు కనకాయగా ఆజో. సో అన్నం అయితే ఇచ్చినారు. ఏమో 12కే ఇచ్చేసింది పని మనిషి. ఫోన్ చేసింది అన్నం ఎత్తుకొని పో అని. ఏమ్మా 12కే ఇచ్చావు మా తల్లి అంటే ఇచ్చా అనింది. సరే ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా అని చెప్పి తీసేసుకున్నా. నిన్న ఏదో తోఫిక్ భాయ్కి ఒకటి కామెంట్ వచ్చిందంట పాపం, నిన్న నుంచి నన్ను అడుగుతున్నాడు. సో ఇదే కామెంట్. क्या क्या है ये हुआ क्या, ये इजिप्शियन का जो लड़का है ना, मैं था हम्मम में, मेरा रूम खुला है, वो जाके थप थप कर रहा है। मैं आने में थोड़ा लेट हुआ, मैं उसको बोला भाई रूम तो खुला है, तुम आ जाओ, क्या मसला है, ये रूम वो विंकी भाई रूम सेम है, कोई मसला नहीं है। बोल रहा है कि ले जालान, बोला नहीं मैं जालान किधर हूँ, बोल रहा है कि गुस्सा कर रहे हो। मैं गुस्सा नहीं भाई, मैं बोल रहा हूँ रूम खुला है तुम आ जाओ। वो आके इधर बोलता है, वो आके बोल रहा है मैं तौफीक भाई बहुत गुस्सा करता है मेरे साथ, मैं क्या करे, वो अच्छा नहीं है, मैं नहीं जाता है उधर, वो नहीं आ सकता है ऐसा बोला. మస్రి ఆయనకి తౌఫీక్ భాయ్కి జరిగింది మ్యాటరు. సో తౌఫీక్ భాయ్ని అయితే ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి. తౌఫీక్ భాయ్ సేమ్ మై బ్రదర్. సో మేమిద్దరము బాగానే ఉంటాము, ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి. ఇంకొకటి కూడా, ఎప్పుడు తౌఫీక్ భాయ్కే నువ్వు పెడతావు, తౌఫీక్ భాయ్ నీకు పెట్టడా అని అడుగుతున్నారు. సో తౌఫీక్ భాయ్కి కుకింగ్ రాదనమాట, చేయలేడు. చేస్తే ఒకటే చేస్తాడు. క్యా కర్తా తుమ్ కుకింగ్? నై ఏ కర్తానా, అది ఒక్కటే చేస్తాడు. ఇంకా లేదంటే బయట పోయి తింటారు. వీళ్ళు ఎక్కువ బీఫ్ ఇవన్నీ తింటారు. సో నేనైతే బయట పోయి తినను వీళ్ళతో పాటు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బీఫ్ తింటారు. ఏక్ బార్ మై నై దేకా ఉస్కు బర్గర్ కు కాయా, वो गलत है, मैं नहीं खाता इसका, मेरे को नहीं है. अभी मैं उसको नहीं देखा, खा लिया, बाद में कितना रोया मालूम है, मेरे को मालूम है, नहीं खाना. ये गलत बात है, आप लोग नहीं खाते हो तो बोलते हैं, इसलिए. కరెంట్ పోతే తౌఫీక్ భాయ్ చేసి నీకు పెట్టలేదా అని తౌఫీక్ భాయ్కి అయితే కామెంట్ చేసినారు. తౌఫీక్ భాయ్కి వంటలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. కిచిడి ఒకటి చేస్తాడు. ఇంకా తౌఫీక్ భాయ్ మేడం లేదు కాబట్టి ఫుల్ రెస్ట్లో అయితే ఉన్నాడు. ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయకుండా ఉన్నా. ఇంకా నాకన్నా ఎక్కువ తిరిగేస్తాడు, చూస్తామనండి. ఇంకా వీడియోలు వస్తాయి, కంటిన్యూ వీడియో కరో मैं बोलता हूँ. సో అది వచ్చి బీఫ్ అంట. తౌఫీక్ భాయ్కి అయితే ఇచ్చేసిన. తౌఫీక్ భాయ్ అయితే మా పని మనిషిని అడిగి చికెన్ తీసుకొని వస్తా అన్నాడు. कुछ तो लाओ, चिकन नहीं है, ये तो वो मगर ये नहीं है बस. థ్యాంక్ యూ. సో తౌఫీక్ భాయ్కి అయితే ఇచ్చేసిన. ఆమె బీఫ్ నేను ఆల్రెడీ చెప్పిన ఆమెకు నేను తిన్నాను, కానీ ఆమె బీఫ్ ఇచ్చింది. సో తౌఫీక్ భాయ్ చూద్దాం ఏం చేస్తాడు. తౌఫీక్ భాయ్ అయితే ఈ చికెన్ ముక్కలన్నీ తెచ్చిచ్చినాడు. వీటిని వేడి చేసి ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ మేడం నిన్న వచ్చింది కదా, కువైట్ నుంచి వచ్చింది వాళ్ళ మేడం. అంటే కువైట్కి పోయింది, సాఫర్ పోయింది. సో ఆమె అయితే నిన్న ఏమో తెప్పించినట్టుంది. ఇంకా ఒక బాక్స్ అంతా మిగిలిపోయి ఉంటే అదైతే ఇచ్చినారు.
ఏం చేయలేం, ఇవట్టి చికెన్ తినేసి పోతా ఉండాలి. అన్నం అయితే లే. దీంతో ఎట్లా అన్నం తింటావు? ఇదేమన్నా కూర? సరే అడ్జస్ట్ అవుదాం దీంతోనే ఈరోజు. నాకు డ్యూటీ కూడా పడింది. ఇంకొక మేడం ఉంది కదా, ఆమె అయితే బండి స్టార్ట్ చేయి ఒక అర్ధ గంటలో అనింది. ఇంక ఇది తినేసి ఇదే ఈరోజు మధ్యాహ్నం అన్నం. నాకు చూద్దాం మేడం అడిగిపోతుందా. బండి స్టార్ట్ చేయనింది. ఇంకా ఒకవేళ ఆడే నన్ను నిలబడమని నిలబడితే, ఎందుకంటే తిన్నా కాబట్టి. టైం 12:50 అయింది. చూద్దాం అడిగిపోతుందో, నన్ను ఇంటికి పొమ్మంటుందో లేదా ఆడే ఉండమంటుందో. ఆమెకు తెలియదు నేను తిన్నానని. మేడం అయితే ఈ మొహల్లో పోయింది. ఇది మాలిక్ రోడ్డు, స్టార్ బుక్స్ ఇవన్నీ ఏదో ఉన్నాయి. దీంట్లోకి అయితే పోయింది మేడము. నన్ను అయితే ఇంటికి పో అవన్నీ ఏం చెప్పలా. నేనైతే కారు అయితే ఆడ పార్కింగ్ చేసిన. ఇక్కడ కూర్చునేదానికి బాగా ప్లేస్లు కూడా. టైం 3:06 అయింది. మేడం ఇప్పుడు ఫోన్ చేసింది దిగుతున్నా కిందికి అని. ఎట్టో తిన్నా కాబట్టి బతికిపోయినా 3 గంటల సేపు. 3 గంటలు కాదు, 2 గంటలు. అంటే 12:30 కట్ట వచ్చినాము. 1, 2, 3 అంటే 2 గంటల సేపు. దగ్గర దగ్గర 2:10 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు తిన్నా కాబట్టి బతికిపోయినా. ఆడాడో ఉన్నది. అమ్మ తల్లి బండి ఏడున్నది, వాడికి రాలేను రివర్స్. ఇంటికైతే వచ్చేసినాము. నన్ను ఇంకొక గంట పెట్టుకున్నా కూడా నాకేం బాధలే. అన్నం తినకుండా పోతేనే మొహంలో ఏడుపు మొహం ఉంటుంది. ఇప్పుడు అన్నం తినిపోయినా కాబట్టి అదే తిన్నా, ఏదో ఒకటి. అన్నం అనే కాదు, ఏదో ఒకటి తిన్నా, కడుపు నిండా తిన్నా కాబట్టి ఇంతసేపు హ్యాపీగా ఉన్నా. ఇంకా రాత్రి తినడానికి నేను అదే మధ్యాహ్నం ఇచ్చింది కదా అన్నము, ఆ అన్నం అయితే అట్టే ఉండదు. సో దాంతో అయితే ఎగ్ రైస్ అయితే చేసుకుంటా. ఇది చూడండి ఎంతలో ఉన్నది గడ్డ. ఇది మెత్తగా ఉన్నది, లోపల ఏమన్నా కుళ్ళిపోయిందేమో. ఎర్రగడ్డలు 2 పచ్చిమిరపకాయలు వేసి ఎగ్ రైస్ అయితే చేస్తా. ఎర్రగడ్డ కుళ్ళిపోయింది అనుకున్నా, కానీ బాగానే ఉన్నది. ఎంతలో ఉండదు చూస్తాం. ఇది ఇంట్లో సగం ఎర్రగడ్డ అయితే సరిపోతుంది. ఇంకొక 3 గుడ్లు తీసుకున్నా. ఈ గుడ్లు ప్రతి ఒక్కటి పగిలిపోయాయి. మరిగా ఇక్కడ పగిలిపోయాడు, అంతా రాలిపోయాయి మొత్తం. మరి కారుతున్నాయి. చాలామంది గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టన్నా అన్నారు. నేను మర్చిపోతానన్నా, పెడతాను అనుకున్నా మర్చిపోతానన్నా. ఈ ఫ్రిడ్జ్లో ఇది పెడితే మన స్థలం దొరుకుతుంది. అదిలే, ఇక్కడ గ్యాప్ కూడా వచ్చింది గుడ్లు వేయాల. ఈ ఎర్రగడ్డ ఇంకో కూరలోకి మనకు వస్తుంది. అంతలా ఎర్రగడ్డ ఎందుకు? ఇది ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నా. ఈ ఎర్రగడ్డలు వచ్చి అన్నం అయిన తర్వాత అన్నం పైన వేసేదానికి, ఈ ఏగేటప్పుడు వేసేదానికి. పచ్చిమిరపకాయ ఎట్ట కోసుకున్నా నిలువ అడ్డం ఏదో దానికి కోసుకున్నా. నేను చూడు దీన్ని పెట్టకుండా దీన్ని పెట్టినా. బుసలు వస్తా అంటే 7 బుసలు ఆడొస్తున్నారు స్వామి ఇచ్చే, అది కాలుతుంది. పెనుగా అయిపోయింది. వేసుకో నూనె 2 ఒకేసారి వేద్దాం. మన దగ్గర టైం లేదు, టైం కాదు ఓపిక లేదు. అయినా ఎట్ట పోయకూడదు, పోయేస్తాం ఏమో. ఎట్ట పోయేసినా నాకే తెలియదు, పోయేసినా ఎట్ట కూడా. अरे तुम्हारे पास 10 रियल है, तुम
तुम्हारे पास रखो, तुमसे पैसा मैं मांगा? क्या है भाई, पेप्सी पीना है, ये लवन पीना है, ये पैसा देने का क्या बात है भाई? ये छोटा मोटा कोई इसका भाई कोई पैसा नहीं चाहिए भाई. తోఫిక్ భాయ్ని మజ్జిగ ఒకటి థమ్స్అప్ తేన్నే అందుకో డబ్బులు గిబ్బులు ఏం వద్దంట. ఏమో ఎట పడితే అటు గట్ చేసిన ఎర్రగడ్డలతో ఇయ్యి ఎట్టయితే అట్ట అయింది కడుపులో వేసాడు. సో తోఫిక్ భాయ్ కూడా వస్తున్నాడు, ఇద్దరం కలిసి తింటాము. ఒక రవ్వ ఉన్నది, చెరొక రవ్వ తింటాం అంతే, సరిపోతాయి ఇద్దరికి. ఇందులో అన్ని మసాలా వేసేసి గుడ్డు కొట్టేసి అన్నం వేస్తాం అంతే. అదే మన ఎగ్ రైస్. పసుపు, ఇది కారం, అన్నీ ఒకేసారి వేసి మిక్స్ కలబెట్టేస్తాం. ఇది ఏం మసాలా తెలియదు బయట. ఇది చికెన్ మసాలా, ఇది కూడా వెయ్యి కూడా అన్నీ వేసేదే మసాలా ఉండేటన్ని. ఇదేమో ధనియాల పొడి, సో ఇది మసాలా. ఎర్రగడ్డలో పచ్చిమిరపకాయలకి మసాలా అయితే పట్టించిన. దీంట్లోనే గుడ్డు కొట్టేసాం. ఇంకా ఏం వేస్తారో నాకైతే తెలియదు, నా కాండిడేట్ మాత్రం వేసుకునే నేను. ఇంకా వెనిగర్ అయ్యే వేస్తారు సాసులన్నీ, అన్నీ మన దగ్గర లేవు. మన దగ్గర ఉండే వాటితో వేస్తాం. ఇవి కూడా ఈ బాస్మతి రైస్ అయితే కాదు, ఈ లబ్బర్ బియ్యం. ఈ ఎక్కువ నూనె పోస్తారు వీళ్ళు, నూనె వల్ల ఇది జుడ ఎట్లున్నాయో ఏమో. ఇంత అన్నం అయినా నేను తినలేను. నేను చూడు అన్నీ వేసి ఉప్పు వేయలే అట్లుంటుంది. ఏమన్నా ఉప్పు పైన వెళ్దాం. ఏమవుతుందో, ఉప్పు కష్టం అవుతుందేమో. పైన వేసినా కదా ఉప్పు. ఇది మన ఎగ్ రైస్. తోఫిక్ భాయ్కి నచ్చుతుందో నచ్చదు. ఇది నచ్చుతుంది ఎందుకంటే తోఫిక్ భాయ్కి నా వంటలు అంటే ఇష్టం, బాగా అలవాటు పడిపోయాడు బాగా. ఇంకా వాళ్ళ మేడం వచ్చింది, ఫుల్ బిజీ, నాకన్నా ఎక్కువ దిగుతూ ఉంటాడు. అది మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. उधर ही छोड़ दो तौफीक भाई, हाँ उधर छोड़ दो, आ जाओ. तौफीक भाई थे पेप्सी, ये तुमको छोड़ पेरुगो. ये वीडियो क्यों निकाला? नहीं ये तुमको खाना पकाया मैं. खाना क्या पकाया? ये एग राइस पकाया. एग राइस. हाँ तो मेरे पास खाना है. नहीं है, ये ले ले जो गरम का है. ओके. ज्यादा नहीं है, ज्यादा है तो मैं राइस नहीं खाता. ज्यादा है. अरे विंकी भाई मैं राइस नहीं खाता. ये तो हेलो क्या बोल रहे हो भाई? मैं बोल रहा हूँ तुमको मैं राइस नहीं खाता. कोई मुश्किल नहीं. నేనైతే డబ్బులు ఇచ్చేసి ఎనికి తెచ్చి ఇచ్చినాడు, వాకిలి వేసిన బయటికి పోను వద్దని. అన్నం అయితే పెట్టించిన ప్రోవ. సో ఇంక నేను కూడా వేసుకొని తినేస్తా ఎగ్ రైస్. చూసారు కదా ఈరోజు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.